నమస్తే. నేను డాక్టర్ ఆండాళ్ భాస్కర్, గైనకాలజిస్ట్, నెల్లూరు. గత 33 ఏళ్లుగా నెల్లూరులో ప్రాక్టీస్ చేస్తున్నాము. ఈరోజు సేఫ్ మదర్హుడ్ డే. సో దాని గురించి మనం మాట్లాడబోతున్నాము. డాక్టర్ గారు, స్త్రీకి మాతృత్వం అనేది ఒక వరం కదా, ఆ వరం శాపంగా మారకుండా గర్భవతి అయిన ప్రతి స్త్రీ కూడా ఎటువంటి పరీక్షలు చేయించుకోవాలంటారు? ఈ గర్భం అనేది ఒక సహజమైన ప్రక్రియ. కాకపోతే ఏ టైంలో అయినా కూడా ప్రాబ్లం, మదర్కి బేబీకో ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. అందుకనే ఇప్పుడు మనం ఏంటంటే అందుకనే యాంటీనేటల్ కేర్ అని ముందుగానే వాళ్ళని ఎన్రోల్ చేయడం. ఇంకోటి మనకి వీళ్ళని హై రిస్క్, లో రిస్క్ అంటారు. ఈ హై రిస్క్ వాళ్ళని రెడ్ స్టిక్కర్స్ వేసేస్తారు. అంటే వీళ్ళు బీపీ, షుగర్ అనేది అట్లా ఉంది, లేదంటే ఇంతకుముందు చాలా మిస్కారేజెస్ అయింది అట్లాంటిది. లో రిస్క్ అంటే ఏం పెద్ద ప్రాబ్లం లేదు అంటే గ్రీన్ స్టిక్కర్. సో ఇది కొంతవరకు సెగ్రిగేట్ చేసేస్తుంది. అది కాకుండా వీళ్ళకి కరెక్ట్ టైంలో టెస్ట్లు, తర్వాత ట్రీట్మెంట్, ముఖ్యంగా అనీమియా తగ్గించడం యాంటీనేటల్ కేర్లో, తర్వాత హై బీపీ ముందుగానే కనుక్కొని దానికి ట్రీట్మెంట్ ఇచ్చేసేయడం, కరెక్ట్ టైంలో డెలివరీ చేసేసేయడం. అందుకని ఎక్లాంప్సియా అటువంటి ప్రాబ్లం రాకుండా, ముఖ్యంగా మరణానికి కారణం ఏంటంటే ఒకటి ఇన్ఫెక్షన్, బ్లీడింగ్ ఎక్కువ అవ్వడం, థ్రాంబోఎంబాలిజం, హై బీపీ. సో దీంట్లో ఇవి అన్నీ చాలా వరకు మనం కరెక్ట్గా డిటెక్ట్ చేసేసి మనం ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ఇవి అన్నీ చేయబట్టి మనకి ఇది తగ్గిందనమాట. దాంట్లో ఏమేమి టెస్టులు చేస్తాం? ఫస్ట్ 3 monthsలో వచ్చినప్పుడు ప్రతిసారి స్కానింగ్, బ్లడ్ టెస్ట్ ఉంటుంది. హీమోగ్లోబిన్ ఫస్ట్ ఎంత ఉంది, తర్వాత వాళ్ళ బ్లడ్ గ్రూప్ ఏంటి, స్కాన్లో బేబీ గ్రోత్ ఎట్లా ఉంటుంది. అట్లనే 6వ నెలలో టిఫా స్కాన్ అంటాం, అంగవైకల్యం ఏమైనా ఉందా, తర్వాత మావి కిందికి ఉందా లేదా, బేబీ పొజిషన్ ఎట్లా ఉంది. 9th monthలో కూడా స్కానింగ్ ఉంటుంది. సో అప్పుడు 9th month స్కాన్లో బేబీ వెయిట్, ఉమ్మినీరు, బేబీ పొజిషన్ ఎదురుకాళ్ళతో ఉందా లేదా అడ్డంగా ఉందా. సో ఎదురుకాళ్ళతో ఉంది, అడ్డంగా ఉంది, లేదా మావి కిందకు ఉంది, ఇదంతా ముందుగానే వాళ్ళ నొప్పులు పోకముందే వాళ్ళని సిజేరియన్ చేసేస్తే సేఫ్ అనమాట మదర్ బేబీ. సో అట్లా మనం చూసుకుంటాం. సో అందువల్ల ఈ బ్లడ్ టెస్ట్, స్కానింగ్ రెగ్యులర్గా చేసుకోవడం, చెకప్ రెగ్యులర్గా రావడం, ఇది వల్ల మనకి మదర్ బేబీ సేఫ్ చేసుకోవచ్చు. చాలా చక్కగా వివరించారు డాక్టర్ గారు. ధన్యవాదాలు డాక్టర్ గారు.